ఆగస్టు 1వ తారీఖు ఉదయాన్నే 6 గంటల అయ్యేటప్పటికీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ రకమైనటువంటి హామీ ఇచ్చారో హామీ మేరకు ఇంటింటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగస్తులతో కలిసి, అదేవిధంగా ఎండిఓ గారు, ఇతర అధికారులతో కలిసి స్పెషల్ ఆఫీసర్ గారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అనేటువంటి కార్యక్రమాన్ని నిడదవోలు నియోజకవర్గంలో చేపట్టాం. ఈరోజు పురుషోత్తపల్లి గ్రామంలో మొట్టమొదటిగా ఒక 11 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు చూసుకుంటే 603 పెన్షన్లు ఉన్నాయి. రమారమి 25 లక్షల పైచీలకు డబ్బుని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. చాలామంది ఇక్కడ డిజేబుల్డ్ పీపుల్ కానీ, మంచం మించి దిగలేనటువంటి వాళ్ళకి 15,000 చొప్పున ఇవ్వటం, అదేవిధంగా ఇతరత్ర ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకి 3,000 రూపాయలు, 6,000 రూపాయలు చేయటం, అదేవిధంగా 3,000 ఉన్నటువంటి పెన్షన్ని ఈ నెల నుంచి 4,000, క్రితం నెల స్టార్ట్ చేసాం, అది 7,000గా ఇచ్చాం. ఇప్పటి నుంచి 4,000 ప్రకారం ప్రతి నెల ఇచ్చే కార్యక్రమాన్ని, ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని అధికారంలోకి వచ్చినటువంటి ఉత్తర క్షణమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయటం అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నటువంటి అంశం. అదేవిధంగా ఇవాళ రమారమి ఈ మండలంలో వరకు చూస్తే 10,000 పైచీలకు పెన్షన్లు ఉన్నాయి. దాంట్లో 4,53,00,000 రూపాయలు చొప్పున ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అరకొరగా ఉండేటువంటి పెన్షన్లు కాకుండా ఒక కుటుంబంలో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులు భారం అనేటువంటి ఆలోచన చేసినటువంటి కుటుంబాల్లో భారం కాదు, వీళ్ళు ఉండటం మాకు ఉపయోగం అనేటువంటి విధంగా ఈ పెన్షన్ ఈ స్థాయిలో పెంచినటువంటి ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, 5,000 ఇచ్చేటువంటి పెన్షన్ 15,000 చేయటువంటి సామాన్యమైన విషయం కాదు. అది ఖజానా మీద ఎంత భారం పడుతుందో మనకు తెలియదు కాదు. అయినప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. గతంలో మీరే చూశారు, 2,000 రూపాయల పెన్షన్ని 3,000కు పెంచడానికి వాళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది. ఇవాళ 3,000 రూపాయలు 4,000 రూపాయలకు పెంచడానికి 15 రోజుల సమయంలోనే అధికారంలోకి వచ్చినట్టు వెంటనే ఇది ఇవ్వటం అనేటువంటి చాలా ముదావహమైనటువంటి విషయం. అదే కాకుండా చాలా విమర్శలు చెప్పారు ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు, మీరు పెన్షన్ తీసుకోవడానికి ఎక్కడికో వెళ్ళాలి, మీ దగ్గరికి ఎవరో రారు, వచ్చి ఇవ్వరు అనేటువంటి మాటలు చెప్పి నమ్మబలికారు. కానీ ప్రజలు వాటి ఏంటి నమ్మలేదు. నమ్మకుండా ఈ ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో అధికారం ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకునే విధంగా ఇవాళ తెల్లవారేటప్పటికల్లా, ఇంకా నేను రావడం 10 నిమిషాలు లేట్ అయితే ఒక చాలా చోట్ల పెన్షన్లు అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతా ఉన్నాయి. మేము వచ్చి పెద్దలందరం కలిసి 6 గంటలకే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాం. అంటే తెల్లారేటప్పటికి తలుపు కొట్టి మరీ వాళ్ళని పిలిచి, మీకు ఇదిగో మీ పెన్షను, మన ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పెన్షన్ ఇది అని చెప్పి వారి చేతుల్లో పెట్టడం అనేది శుభ పరిణామం. ఇదే విధంగా ప్రతి నెల కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే అర్హులు ఇంకా ఉన్నారో వాళ్ళని కలుపుకోవటం, అనర్హుల్ని పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చేసి మొత్తంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏ రకమైనటువంటి పెన్షన్ రావాలో ఆ పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది, కట్టుబడి ఉందనేటువంటి మాటను అందరికీ తెలియజేస్తాం.